అమెరికా, ఉక్రెయిన్‌ల మధ్య విభేదాలు కొత్త రూపొచ్చినాయి. ట్రంప్ వచ్చాక వాళ్ళకి డబ్బులివ్వకపోవడం వల్ల వచ్చిన విభేదాలొకటి. ఇరాన్, ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా కలిసి చేస్తున్న దాడుల సందర్భంలో రివర్స్ దాడులు చేస్తున్నప్పుడు థార్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫెయిల్ అవుతుంటే, లేపోతే అవి గూడా ధ్వంసం అవుతున్నటువంటి దశలో ఒక డ్రోన్‌ని ధ్వంసం చేయడానికి కోట్ల రూపాయల విలువైనటువంటి మిస్సైళ్ళని వాడటం ఎందుకు అని భావించినటువంటి సందర్భంలో యాంటీ డ్రోన్ సిస్టమ్ ఒకప్పుడు రష్యాతో ఇట్లాంటి బాధే పడ్డటువంటి ఉక్రెయిన్ చివరికి తనకి తాను తయారు చేసుకున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అమెరికా అడగటం, ఉక్రెయిన్ ఇస్తానని చెప్పేంత వరకు ఏమీ తేల్చలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్‌కి కోపం వచ్చింది. మొన్న బ్రిటన్ వాళ్ళకి నీ సహకారమే మాకు అక్కర్లేదులే అని చెప్పినట్టు ఉక్రెయిన్‌కి కూడా మీ సహకారమే మాకు అక్కర్లేదు, మేమేం మిమ్మల్ని దేబరించలేదు దానికోసం అన్నారు. దానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మీరు దేబరించారని నేను చెప్పట్లేదు, బట్ మీరు అడిగిన మాట వాస్తవం, అమెరికా మమ్మల్ని యాంటీ డ్రోన్ టెక్నాలజీ అడిగిన మాట వాస్తవం అంటూ మాట్లాడుకు రావడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరొకసారి చర్చకొచ్చినాయి.